హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో సంవత్సరం దాటిన చిన్నారుల కోసం గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలనో చూద్దామండి. దానికి ముందుగా హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వని తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఈ గోధుమ రవ్వని ఎర్రగా వేగేలా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నిదానంగా. చిన్నారుల కోసం చేసే ఏ రెసిపీ అయినా సరే ఓపికతో నిదానంగా చేసుకోవాలండి, ఎందుకంటే వారికి డైజెషన్ కావాలి కదా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఒక బౌల్లోకి వేసుకోవాలి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 4 కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడంత పసుపు. పసుపు అనేది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ కదా, 1.5 సరిపోతుంది. ఈ వాటర్ హీట్ అయ్యేదాకా ఉంచాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా హీట్ అయ్యేదాకా ఉంచాలండి. చూడండి, ఇలా వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి 5 మినిట్స్. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది మన చిన్నారులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలోనైనా సరే పెట్టచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఈజీగా డైజెషన్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేస్తారు చిన్నారులు. 1 ఇయర్ లోపు చేసే బేబీస్కి అయితే సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనం ఫస్ట్ గోధుమ రవ్వని వేంపాం కదా, దాన్ని పౌడర్ చేసేసుకొని ఆయిల్కి బదులు బటర్ వేసేసి చేసేస్తే సరిపోతుందండి. చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ వరకు బేబీస్కి ఏం ఫుడ్ పెట్టాలి, ఏం పెట్టద్దు అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.